తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు అంటే హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి అంశం ఇది. తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో బెదిరిస్తారో కూడా తెలుసు, మాకేమీ తెలియదని అనుకోవద్దు, అలా అనుకోవడానికి మేమేమి ఐఫిల్ టవర్ మీద కూర్చోలేము అంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వాళ్ళ తీరుని ఆక్షేపించింది. దీన్ని రోజు చూస్తూనే ఉన్నామని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీంసా విషయంలో ఏ రకంగా జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓను ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్టు మా దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. విషయం ఏంటంటే ఇతనిని పోలీస్ స్టేషన్కి పిలిపించారు వైసీపీ మనిషి అని చెప్పి. ఇతన్ని పోలీసులు పట్టుకెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. పోలీసులు మా దగ్గర ఉన్నాడు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, ప్రొడ్యూస్ చేసి మా దగ్గరికి తీసుకురమ్మన్నాను. నేను ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చిన తర్వాత అతను ఈ కోర్టులో చెప్పాడు, హైకోర్టులో పోలీసులు సివిల్ డిస్ప్యూట్లో నన్ను వేధిస్తున్నారు, వేరేగా బెదిరిస్తున్నారు అన్నటువంటి. అతను బెదిరిస్తే ఊరుకోము అని తేల్చి చెప్తా, ఒకవేళ నేను మళ్ళీ ఫ్యూచర్లో కనుక చేస్తే, ఇప్పుడు కేసు క్లోజ్ చేస్తున్నాను, నువ్వు వచ్చేసావు కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా చేస్తే కనుక కోర్టుకు రావచ్చు అంటూ అదే సందర్భంలో పోలీసులకి ఈ వార్నింగ్ ఇచ్చింది.